ఈరోజు చాలా పెట్రోల్ బంక్స్లో చాలా రష్ కావడం జరిగింది. ముఖ్యంగా పబ్లిక్ అందరు కూడా చాలా ప్యానిక్తోని అందరు కూడా పెట్రోల్ బంక్స్ దగ్గర పోతున్నారు. ఈరోజు నేను, మన అడిషనల్ సిపి గారు, జాయింట్ సిపి గారు, మన కలెక్టర్ గారు హరిచందన గారు, మన డిస్ట్రిక్ట్ సివిల్ సప్లై ఆఫీసర్ శ్రీనివాసు అందరూ కలిసి మనం ఒక రివ్యూ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. దాంట్లో మనకు తెలిసిందేమంటే ఎటువంటి స్కేర్సిటీ లేదు, మనకు సఫిషియంట్ స్టాక్ ఉంది. 60 రోజుకు సరిపోయేంత స్టాక్ ఉంది. అది ఎందుకో ప్యానిక్ అయ్యి చాలామంది వాళ్ళు 2 వీలర్ కావచ్చు, 4 వీలర్ కావచ్చు, అన్నీ ఫుల్ ట్యాంక్ చేసుకుంటున్నారు. మనము మొన్న 22 రోజు చూస్తే 3024 KL మనకు ఆ రోజు సేల్ కావడం జరిగింది. నిన్నే చూస్తే 6400 KL మనము సేల్ కావడం జరిగింది. అంటే ఆల్మోస్ట్ డబల్ సేల్ కావడం జరిగింది. పబ్లిక్ అంతా ప్యానిక్తోని ఫుల్ చేసుకుంటున్నారు. ఎవరు కూడా ప్యానిక్ కావద్దు. సఫిషియంట్ ఫ్యూయల్ ఉంది మా దగ్గర, సఫిషియంట్ స్టాక్ ఉంది. ప్యానిక్తో వచ్చి అన్ని దగ్గర లైన్ కడుతున్నారు, చాలా వాల్ టైం కూడా వేస్ట్ చేస్తున్నారు. ఒక ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేయడం జరుగుతుంది. సో మనం కూడా అన్ని చోట్ల కూడా బందోబస్తు చేయడం జరిగింది. రెవెన్యూ సైడ్ నుంచి కూడా వాళ్ళ ఆఫీసర్స్ని పెట్రోల్ బంక్స్ దగ్గర పెట్టడం జరిగింది. ఈ మధ్యలో కొంత పెట్రోల్ బంక్స్ కూడా నో స్టాక్ ఎందుకు పెట్టారంటే మనము డబల్ సేల్ కావడంతో ఉన్న ట్యాంక్లో ఉన్న మొత్తము ఫ్యూయల్ అయిపోయింది. సో ఈ రీఫిల్లింగ్ కోసము మనకున్న 320 ట్యాంకర్స్ ఉన్నాం హైదరాబాద్ సిటీలో. రావడంలో కొంచెం టైం కావడంతో అక్కడ నో స్టాక్ పెట్టడం జరిగింది. కానీ ఫ్యూల్ లేదని చెప్పి వాళ్ళు నో స్టాక్ పెట్టలేదు. సో చాలామంది రకరకాల పుకార్లు పెడుతున్నారు. చాలా చోట్ల అక్కడ ఏదో గుజరాత్లో అయింది, ఢిల్లీలో అయింది, రాజ్కోట్లో అయింది, సూరత్లో అయింది, చాలా షార్టేజ్ ఉందని చెప్తారు. అలాంటి ఎవరు పుకార్లు నమ్మొద్దు. పబ్లిక్ ఎవరు కూడా ప్యానిక్ కావద్దు. సఫిషియంట్ ఫ్యూయల్ ఉంది మా దగ్గర. 60 రోజుకు సరిపోయేంత ఫ్యూయల్ ఉంది. మనం చాలా డీటెయిల్గా రివ్యూ చేయడం జరిగింది. సో పబ్లిక్ ఎవరు కూడా ప్యానిక్ అయ్యి పెట్రోల్ బంక్స్ దగ్గర చేరొద్దు. మీకు సఫిషియంట్ స్టాక్ ఉంటుంది. ఎవరు కూడా ఫుల్ ట్యాంక్ చేసుకొని మళ్ళీ అనవసరం కూడా ఇబ్బంది పడొద్దని చెప్పి నేను మరీ కోరుతున్నాను. అదేవిధంగా పెట్రోల్ బంక్స్ ఎవరెవరు ఉన్నారు, HPSCL, IOCL, BPCL, నైరా వాళ్ళతో ప్లస్ అదేవిధంగా రిలయన్స్ యాజమాన్యతో కూడా మనము టచ్లో ఉన్నాను. వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా ఇదే చెప్తున్నారు, ఏమంటే అనవసరం ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ అయింది సార్. సో అలాంటి పరిస్థితి లేదు, సఫిషియంట్ ఫ్యూయల్ ఉందని కూడా వాళ్ళు తెలియపరిచారు. కొన్ని చోట్ల ఈ వీడియో సర్క్యులేట్ అవుతున్నాయి. ఎందుకంటే చాలా లైన్స్ ఉండడంతో సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ కావడం జరుగుతుంది. ఇక్కడ రష్ ఉంది, ఇక్కడ రష్ ఉంది, ఇక్కడ నో స్టాక్ బోర్డు ఉందని చెప్పి. సో అలాంటి ఎవరు కూడా వార్తలు నమ్మొద్దని చెప్పి నేను ప్రభుత్వ తరఫు నుంచి, నా తరఫు నుంచి, జిల్లా యంత్రాంగం తరఫు నుంచి కూడా కోరుతున్నాను.